నెల్లూరు జిల్లా కోవూరు మండల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైసీపీ మహిళా నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిన్న కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన కుమార్తె కాకాని పూజితను ఎమ్మెల్యే విమర్శించడంపై పూర్తి స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతలను అరెస్టు చేయడం మానుకుని సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ లేదని, మహిళలకు రక్షణ కల్పించే దిశగా ముందుకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ వైసీపీ మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యురాలు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారో, ఎందుకు మాట్లాడారు అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జరిగినటువంటి విషయం ఏంటంటే, కోవూరు గుమ్మడికి సంబంధించి 12 ఏళ్ల బాలికకు జరిగిన సంఘటన. ఈ విషయానికి సంబంధించి జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. పరామర్శించిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని మరియు పోలీస్ డిపార్ట్మెంట్ని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, దీనికి సంబంధించి పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు రూరల్ డిఎస్పీ ఆఫీస్లో హాజరు కావాలని నోటీస్ ఇచ్చారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 27న రూరల్ డిఎస్పీ ఆఫీస్లో గోవర్ధన్ రెడ్డి గారు హాజరయ్యి, ఒక్క స్కూళ్ళల్లో కానీ పిడికిడ మట్టి కానీ ఒక ఇటుకు కానీ పేర్చినటువంటి దాఖలా మీలో లేదు. ఒకసారి స్కూల్కి వెళ్ళి పరిశీలన చేయండి. ఈరోజు మా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి రియంబర్స్మెంట్ మీరు ఏమన్నా ఇచ్చారా? 1500 ఇస్తానని చెప్పారు ప్రతి మహిళకు. మాకేమన్నా మీరు అవి ఇచ్చారా? మీరు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తానన్నారు, అవేమన్నా మాకు ఇచ్చారా? వీటన్నిటి మీద దృష్టి పెట్టండి, పరిపాలన మీద దృష్టి పెట్టండి. నియోజకవర్గాల్లో ఉండేటువంటి నాయకులకి ఒకరికొకరికి కొట్టుకునే విధంగా, రెచ్చగొట్టే విధంగా మీరు ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. హుందాగా రాజకీయాలు చేయండి, హుందాగా అభివృద్ధి చేయండి. మీకు ఎంత ధనం ఉన్నప్పటికీ ఆ ధనాన్ని ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం హెచ్చించండి తప్ప ఇటువంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి బీపీ తెచ్చుకొని ఊగిపోయేసి, మీకు సంబంధం లేని విషయము, మీ గురించి మాట్లాడిన విషయాన్ని తీసుకొని మీరు పదే పదే ప్రెస్ మీట్లలో మా గురించి మాట్లాడడం అంత మంచిది కాదు. ఇది మీరు వెనక తీసుకోవాలి. ఈసారి ఏదైనా సరే మాట్లాడేటప్పుడు మీరు మా నాయకుల గురించి కానీ, మా అధినేతల గురించి కానీ క్షుణ్ణంగా మాట్లాడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా, మీరు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాల గురించి ఆలోచించండి మేడం. ముందు ప్రతి ఒక్కరు ఇప్పుడు 60 సంవత్సరాల నుండి లక్షల మంది ఉన్నారు మేడం. ఇప్పటికి 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు పెన్షన్, కొత్త పెన్షన్ మాటే లేదు. ఆడబెట్టి నిధి అన్నారు. 50 సంవత్సరాలు నిండితే బీసీలకి వాళ్ళకి పెన్షన్ అన్నారు. ఇవన్నీ 18,750 ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ఎంతో సంతోషంగా కుటుంబాలలో ఏ ఒకటి బరిలో ఏ ఒకటి కొనుక్కొని ఎంతో సంతోషంగా ఉన్నామమ్మా. ఇదేంది ఇది, ఈరోజు ₹1 కూడా మాకు సంక్షేమ పథకాలు ఏం రావట్లేదని చెప్పి సర్పంచ్గా నా దగ్గరికి వచ్చి ఎంతోమంది చెప్పుకుంటున్నారు. పెన్షన్లు అయితే ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి, అమ్మ మాకు 60 ఏళ్ళు నిండిపోయినాయి, 50 ఏళ్ళు నిండిపోయినాయి, ఇంకా పెన్షన్లే వదలలేదంటారు. మా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కక్షలు సాధించడం కాదు, ముందు ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టండి. దయచేసి ఈ ప్రజలకి న్యాయం చేయండి. మీరు చేయాల్సింది అదే, మేము కోరుకునేది కూడా. మా వాళ్ళందరినీ జైల్లో పెట్టడం ఈ కాదు, ముందు చేయాల్సింది సంక్షేమ పథకాలని ప్రభుత్వం నుంచి తీసుకొని రండి. గుమ్మడిదిబ్బలో పసిబిడ్డ 12 సంవత్సరాలు చిన్న పాప అమ్మాయి మీద అగత్యం జరిగితే దాని గురించి ఎవరు అసలు పట్టించుకోవడమే లేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఎక్కువగా అన్యాయం జరుగుతుంది. ఈ మద్యం అయితే మొత్తం దేశం మొత్తం ఎక్కడో ఉండింది గంజాయి, అది తీసుకొచ్చి ఇప్పుడు పల్లెల్లో ఇదైపోతూ ఉంది. అదంతా అరికట్టాల్సింది పోయి మా వాళ్ళు వచ్చి అది ఏంది అన్యాయం అడిగిన దానికి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఇవి కాదు మీరు చేయాల్సింది. ప్రజలకి ఏం చేయాలి, ఏం చేయకూడదు అవి చూడండి. ఆ పసిబిడ్డకి ఇంతవరకు అన్యాయం జరగల, న్యాయం జరగదు పసిబిడ్డకి. ఆ పసిబిడ్డని ఆ అమ్మాయిని ఇది చేసిన వాళ్ళు కూడా చిన్న పసివాళ్ళే. వాళ్ళకి ఎలా అందుతుంది గంజాయి అవన్నీ? ఏ స్థాయిలో జరుగుతుందో మీరు ఒకసారి గుర్తుంచుకోండి. మేము ఒకటే చెప్తున్నాము, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
ఎన్నో అగత్యాలు జరుగుతూ ఉన్నాయి మహిళల మీద. ఇవన్నీ అరికట్టాలని ఈ పోలీస్ యంత్రాంగానికి తెలియజేస్తున్నాము. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.